మెరుపు కలలు మెరుపు కలలు. కోపంలో కూడా ప్రేమని పంచడం తన స్పెషల్. నాకు కూడా తనలో ఉండే పొగరు, పట్టుదల, కోపం, ప్రేమ ఇష్టం. తను ఎంత మొండిగా ఉంటుందో తన ప్రేమ కూడా అంతే స్ట్రాంగ్గా ఎదుటి వాళ్ళ మీద చూపిస్తుంది. ఇంకా నిత్య చెప్పిన ఆకలి కూడా ఉంది. కానీ నా ఆకలి ఎదుటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కానీ సంతోషం కానీ ఉండదు. కానీ మాకు కామన్గా ఉన్న ఎమోషన్స్ వలన ఎదుటి వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతారు మేడం. గుడ్. వాసు చెప్పింది నిజం. ఆకలి గొప్పదే కానీ ప్రేమ, కోపం ఉన్నప్పుడు ఆకలిని కూడా జయించొచ్చు. Game starts now. అమ్మో, చివరిగా ఒక ప్రశ్న. పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? మనకి కాబోయే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి? ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. మేడం, నేను చెప్తాను మేడం. గుడ్. చెప్పు. పెళ్లి అనేది ఇద్దరి మనసులు కలిసి ఉండడానికి మన పెద్దవాళ్లు ఏర్పాటు చేసిన ఒక పద్ధతి మేడం. పూర్వకాలంలో విచ్చలవిడితనాన్ని దూరం చేయడానికి పెళ్లి అనే ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. దానివల్లనే మనకి కుటుంబాలు స్టార్ట్ అయ్యాయి. ఇద్దరి వ్యక్తుల పర్సనల్ చాయిస్ మేడం పెళ్లి అంటే. ఇద్దరూ ఇష్టపడి ప్రేమించుకున్నారంటే వాళ్ళిద్దరి ఇష్టంతోనే పెళ్లి అనే బంధంలోకి వెళ్తారు మేడం. దట్స్ ఇట్ మేడం. సంయుక్త, ఇప్పుడు నువ్వు చెప్పు. ప్రేమ అనేది ఇద్దరిష్టం మేడం. కానీ పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయిక. ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ ప్రేమికులు మాత్రమే బాధపడతారు. కానీ పెళ్లి అనే బంధమే ఫెయిల్ అయితే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన అనుకునే వాళ్ళు, మన వాళ్ళందరూ ఇంపాక్ట్ అవుతారు. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం.
పెళ్లి అనే బంధంతో ఒక ఇంటికొచ్చిన అమ్మాయి తన భర్త ఇష్టాలే కాకుండా అత్తగారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుని వాళ్ళకు అనుగుణంగా నడుచుకోవాలి. ప్రేమలో చనువు ఉంటే పెళ్లిలో బాధ్యత ఉంటుంది. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులను వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా వాళ్ళందరినీ కలిసి ఉండేలా చేయాలి. అమ్మాయి మెడలో కట్టే తాళి ఎలా ఉండాలంటే అన్ని కర్రలను కలిపి కట్టే తాడులా ఉన్నప్పుడే కుటుంబం కలిసి ఉంటుంది. బాధ్యతగా ఉంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ మనకు దక్కుతాయి. తను చెప్పినట్టు జరగాలంటే మనల్ని నమ్మి 20 సంవత్సరాలు యువరాణిలా ఉన్న అమ్మాయి మన ఇంటికొస్తుందంటే ఆ అమ్మాయికి మహారాణి స్థానం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే ఆ ఇల్లు తన రాజ్యం, తన వాళ్ళందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. మనం ప్రేమని పంచితే తను మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది. ఇప్పుడు ఎవరు గెలిచారో నేను చెప్పనక్కర్లేదు, మన స్టాఫే చెప్తారు. వాసు సమిత 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 వాసు సమిత. విన్నారుగా, ఈ గేమ్లో ఒక్కరు కాదు 2 గెలిచారు. మీ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ సూపర్. మేడం, మనం అనుకుంటున్నట్టు వాసు సంయుక్తలిద్దరికీ 1 నెల శాలరీ బోనస్ గా ఇవ్వండి. కంగ్రాచులేషన్ మేడం. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఓ హోయ్ 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 జగమేలే సంబరమేలే, నీ జతలో నేనున్నాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. నిదరెందుకే నిజమెందుకే, నీ కలల గాలి నాకు హాయిలే. ఓ నిన్ను గాని కలవకపోతే అసలేమయ్యేదో ప్రాణం. ఓ ప్రపంచమే ఓ కొంచెమై నీలా మారి ప్రతిక్షణం సుమనోహరం. ప్రతి పుట్టుకలో నిన్ను కట్టుకునేలా అడిగా బహుమానం. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే. అక్క, వెళ్ళండి పని ఏమైంది? ఫస్ట్ రౌండ్ లోనే సెలెక్ట్ అయ్యావా? సెకండ్ రౌండ్ ఎప్పుడక్కా? ఎక్కడెక్కా చెప్పు. అయ్యాను సెకండ్ రౌండ్ శ్మశానంలో నా సమాధి దగ్గర. ఇప్పుడు నేనేమన్నానక్క అలా మాట్లాడుతున్నా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవుతూనే ఉంది. వెళ్ళేటప్పుడు నీ ఏడుపు మొహం చూసి వెళ్ళానుగా, ఇంకెక్కడ సెలెక్ట్ అవుతాను?
కాదు కాదు, అసలు నేను సెలెక్ట్ అయ్యానో రిజెక్ట్ అయ్యానో కూడా తెలియకుండా హోల్డ్లో పెట్టారు. ఇదంతా నీ వల్లనే. బేబీ రిలాక్స్, నువ్విప్పుడు డిస్టర్బ్ అయి ఉన్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఎలా జరుగుతుంది మామ్? నా డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అయ్యాయి. నేను చిన్నప్పటి నుంచి కలగన్న మిస్ ఇండియా నాకు దక్కకుండా పోయేలా ఉంది. నేను వేసిన ఫస్ట్ స్టెప్ దగ్గరే నేను ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? ఆడిషన్స్ అవుతున్నంతసేపు అందరూ బాగానే ఎంకరేజ్ చేశారు. ఈ ఆడిషన్స్లో ఖచ్చితంగా టాప్ 3లో ఉంటుందని కొందరు అన్నారు. సౌందర్య కూడా అలాగే పర్ఫామ్ చేసింది. కానీ ఎండ్కి వచ్చేసరికి అందరికీ రిజల్ట్ ఇచ్చి సౌందర్యని మాత్రం హోల్డ్లో పెట్టారు. అడిగితే 1 వీక్లో చెప్తాము, టెక్నికల్ ఎర్రర్ అని ఏదేదో చెప్తున్నారు. రీజన్ ఎవరూ కరెక్ట్గా చెప్పడం లేదు. ఎవరో కరెక్ట్గా చెప్పడం ఏంటి మామ్? ఇదంతా నా కర్మ. మొదటి నుంచి వీళ్ళు నన్ను మిస్ ఇండియా అవ్వకుండా ఉండాలని చేయని ప్రయత్నం లేదు. వీళ్ళ ఏడుపు వల్లే ఇదంతా జరిగింది. నా పాటికి నేను ధర్మతేజ సార్ సహాయంతో మిస్ ఇండియా అవ్వడానికి ట్రై చేస్తుంటే, ఇక్కడే ఉండు నేను నిన్ను మిస్ ఇండియా చేస్తాను అని నన్నిక్కడే కట్టేశారు. చివరికి ఏం జరిగిందో తెలియని పరిస్థితికి తీసుకొచ్చారు. ఇందులో సంయుక్త తప్పే ఉందమ్మా. వాళ్ళు నిన్ను ఆపడానికి సంయుక్తకి ఏంటి సంబంధం? ఎందుకు సంయుక్తని నీ మాటలతో బాధపెడుతున్నావు? చూసావా మామ్, ఇంత పెద్ద అవకాశం నుండి నా నుంచి అవకాశం దూరం అయితే నేను పడే బాధ ఎవరికీ కనిపించడం లేదు. నన్నెవరు అర్థం చేసుకోవడం లేదు. కానీ సంయుక్తాన్ని ఒక్క మాట అనగానే సపోర్ట్గా వచ్చేస్తున్నారు. ఇది మమ్మా నాకిక్కడున్న వాల్యూ. మామ్, నువ్వు చెప్పావని సంయుక్త నన్ను మిస్ ఇండియన్ చేస్తుందని నమ్మి నేను ఇక్కడున్నాను. అదే నేను ఈరోజు ధర్మతేజ సార్ దగ్గర ఉండుంటే ఇలా అస్సలు జరిగేదే కాదు. తనకున్న పలుకుబడితో రిజల్ట్ నాకు ఫేవర్గా వచ్చేది. కానీ అలా జరగకుండా చేశారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నాకు అన్నింటికన్నా చివరికి నాకన్నా కూడా మిస్ ఇండియా టైటిల్ అంటేనే ఇష్టం. దానికోసం ఏమైనా చేస్తాను. గుర్తుంచుకోండి. బేబీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నువ్వుంటే ఏం చేసేవాడివో? నేను కూడా అదే చేయబోతున్నాను నాన్న. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం
నువ్వెలా త్యాగాలు చేసేవాడివో, నీ ఆలోచనలు పునికి పుచ్చుకున్నా నేను అదే చేయాలనుకుంటున్నాను. రాను రాను పరిస్థితులు నా చేతుల్లో లేకుండా పోతున్నాయి. వాటిని తట్టుకునే మనోధైర్యాన్ని ఇవ్వు నాన్న. సౌందర్యక్క పెళ్లి చేయాలంటే ముందు తనని మిస్ ఇండియాని చేయాలి. కానీ అలా చేయాలంటే ధర్మతేజ సహాయం కావాలి. దానికోసం అతను చెప్పిన కండిషన్స్ ఒప్పుకోవాలి. మీరు ఆశపడినట్టు అక్క పెళ్లి చేయాలంటే ఇలా చెయ్యక తప్పదు నాన్న. మీరుండుంటే ఇలా చేయడం తప్పని మందలించేవాళ్ళు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా అన్నీ అన్నీ మీరు ఆశపడ్డట్టే జరుగుతాయి నాన్న. నేను జరిపిస్తాను నాన్న, నేను జరిపిస్తాను. జరిపిస్తాను. అత్తయ్య, వస్తున్నానమ్మా. ఇదిగోనమ్మా టిఫిన్ బాక్స్. అత్తయ్య, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు. నాకు వేరే పనుంది. టిఫిన్ బాక్స్ వద్దు. నాన్న, నేను వెళ్తున్నాను. నేనెందుకు వెళ్తున్నానో, ఏం చేయబోతున్నానో మీకు నాకు మాత్రమే తెలుసు. నేను ఈ పని చేయడం ఎవరికీ నచ్చదని తెలుసు, కానీ చేయక తప్పదు. నన్ను ఎవరు అర్థం చేసుకున్నా లేకున్నా మీరు మాత్రం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఎప్పుడు తమ్ముడి ఫోటో ముందు అఖండ జ్యోతిలా వెలిగే దీపం ఇలా కొండెక్కడమేంటి? సంయు ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నట్టు నా మనసేదో కీడు శంకిస్తోంది. అమ్మా, అమ్మా, అమ్మా,
వచ్చిన దగ్గర నుండి ఎడం కన్ను అదురుతూనే ఉంది. తమ్ముడి ఫోటో ముందు దీపం ఆరిపోవడం, వెళ్తున్న సమయంకి గుమ్మం అడ్డుపడ్డం, ఇదంతా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. సంయుక్త అమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అది కాదు వాసు, తను అమ్మా, ఏం జరిగిందో చెప్పు. అది వాసు, అమ్మా, సంయుక్తకేదో ప్రమాదం జరగబోతోందనిపిస్తోందిరా, లేదా తనేదో సమస్యలోకి వెళ్తుందా అనిపిస్తోంది. ముందు తనని ఆపరా. తను ఎక్కడికి వెళ్ళింది? ఏమోరా, ఎక్కడికి వెళ్ళిందో ఏమో. ముందు తనని ఆపు. సరే అమ్మా, నువ్వేం కంగారు పడుకు. ఇది తీసుకో, తను ఎక్కడికి వెళ్ళిందో చూస్తాను. భగవంతుడా, నువ్వే రక్షగా ఉండి సమయాన్ని కాపాడు తండ్రి. అలసి సొలసి వేళ అమ్మై ఉంటాడే. నీ బాధంతా నీ కూతురు గురించే కదా. పాపా, పాపా, నా చిట్టి తల్లి ఫోటోకి ఎప్పుడు ఇలా అవ్వలేదు. తనకొక చిన్న గీత పడినా నేను తట్టుకోలేను.